ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం. ఆత్మకూరులో శ్రీ భద్రావతి సమేత భావన ఋషి స్వయంవర కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకుని అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. శ్రీ భద్రావతి సమేత శ్రీ భావన స్వామి దేవస్థానం దగ్గర నిన్న ఉదయం 11 గంటలకు స్వామివారి కళ్యాణ మహోత్సవం జరిగినది. రాత్రి గ్రామోత్సవం జరిగినది. అలాగే ఈరోజు రాత్రి 7 గంటలకు అన్న సమారాధన కార్యక్రమం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి మన మంగళగిరి శాసనసభ్యులు, ఐటీ శాఖ మాత్యులు, గౌరవనీయులైనటువంటి శ్రీ నారా లోకేష్ గారు విచ్చేస్తున్నారు. ఇంకా తదితర పెద్దలు కూడా విచ్చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి గ్రామ పెద్దలు కూడా అందరూ సహకరించవలసిందిగా కోరుచున్నాము. ఇట్లు ఆత్మకూరు పద్మశాలి సంఘం వారి. భక్తులకి ఆత్మకూరు గ్రామంలో శ్రీ భద్రావతి సమేత భావన స్వామి దేవస్థానం వద్ద 3 రోజుల నుంచి స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిన్న శాంతి కళ్యాణం ఉదయం 7 గంటలకు జరిగింది. రాత్రి గ్రామోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ పూట సాయంత్రం 7 గంటలకి స్వామివారి అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మంగళగిరి శాసనసభ్యులు నారా లోకేష్ గారు 5 క్వింటాల బియ్యము అన్నదాన కార్యక్రమానికి ఇచ్చారు. అలాగే మంగళగిరి పెద్దలు కూడా బాగా సహకరించి ఊళ్ళో గ్రామస్తులు, ఊళ్ళో పెద్దలు, సంఘ పెద్దలు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నారు. శ్రీ భద్రావతి సమేత భావనేశ్వర స్వామివారి 17వ వార్షికోత్సవం సందర్భంగా గత 3 రోజుల నుంచి కార్యక్రమాలు జరుపుకుంటూ నిన్న కళ్యాణం వైభవంగా జరిగింది. అలాగే సాయంత్రం ఊరేంపు కూడా అంగరంగ వైభవంగా కనకతప్పెట్లతో జరిగింది. ఈరోజు ఈ అన్న సమారాధన జరుగుతూ ఉంది. దీనిలో భాగంగా అట్లాగే పాట కచేరీ కూడా జరుగుతుంది. కాబట్టి ఈ దగ్గర ఉన్నటువంటి భక్తులందరూ కూడా వచ్చి అన్న ప్రసాదాన్ని తీసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. అట్లాగే కమిటీ వారందరూ కూడా దీన్ని సహకరించి ఎంతో కృషి చేస్తున్నటువంటి కమిటీ సభ్యులకి, అలాగే గ్రామ భక్తులందరూ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో శ్రీవారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా పద్మజ్యోతి సేవా సంఘం ఆధ్వర్యాన అన్నదాన కార్యక్రమం జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. అనంతరం నిర్వాహకులు పూర్ణచంద్రారావు మాట్లాడారు. శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః. శ్రీ మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం పడమర వైపు నుండి శ్రీ స్వామివారి ప్రాంగణంలో పద్మజ్యోతి సేవా సంఘం తరఫున అన్నప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది. గత 3 సంవత్సరాల నుంచి కూడా స్వామివారి కళ్యాణం రోజు, అలాగే వచ్చే రథం రోజు పద్మజ్యోతి సేవా సంఘం ఆధ్వర్యంలో అన్నప్రసాదం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే భక్తులందరికీ ఈ అన్నప్రసాదం స్వీకరించి పద్మజ్యోతి సేవా సంఘాన్ని ఆశీర్వదించి చేయాలని కోరుకుంటున్నాం. ఈరోజు పద్మజ్యోతి సేవా సంఘం తరఫున శ్రీ లక్ష్మీస్వామి గుడి వెనక గల సికే గర్ల్స్ హై స్కూల్ గ్రౌండ్లో 10,000 మందితో అన్నప్రసాద కార్యక్రమం మొదలైంది. 7ంటికి ఈవో గారు వచ్చి అన్నప్రసాద కార్యక్రమాన్ని మొదలుపెట్టి వెళ్ళారు. ఈ సేవా కార్యక్రమం అనేది పద్మజ్యోతి సేవా సంఘం అనేది గత 25 ఏళ్లుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంది. ఒక్క కార్యక్రమమే కాదు, ఇదివరకు అనాథాశ్రమం నడిపారు. ప్రతి వారం మంగళగిరి లక్ష్మీస్వామి గుడి ఎదురుగా 250 మంది భక్తులకి టిఫిన్ పంపిణీ చేస్తున్నారు. కార్యక్రమాలకు అనుగుణంగా అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది గత 3 సంవత్సరాల నుంచి ఈ కళ్యాణం రోజులు, స్వామివారి కళ్యాణం బ్రహ్మోత్సవాలు జరిగే రోజు ఈ కార్యక్రమాన్ని నిర్ఘ్యంగా 3 ఏళ్ల నుంచి నిర్వహిస్తున్నారు. ఈరోజు మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి బ్రహ్మోత్సవాల్లో చివరి ఘట్టమైన మహోన్నతమైన కళ్యాణ మహోత్సవం జరగబోతుంది ఈ రాత్రికి. మరి ఈ సందర్భంగా పద్మజ్యోతి సేవా సంఘం తరపున ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి కళ్యాణానికి విచ్చేసే భక్తులకు సుమారుగా 10,000 మంది దగ్గర భక్తులకు ఉచిత అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపడుతూ నిర్విఘ్నంగా నిర్వహిస్తూ ఉన్నారు. మరి దీనికి అనేక మంది భక్తులు విరాళాల రూపంలో సహాయం అందిస్తూ ఉన్నారు. మరి అందరూ కూడా భక్తులు విచ్చేసి ఈ యొక్క ప్రసాదాన్ని స్వీకరించి. నమస్కారం, నా పేరు హేమచంద్ర గుప్తా అండి. మిత్రుడైన ఆప్తమిత్రుడైన
గుంటి వెంకట పూర్ణచంద్రరావు గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం దాదాపు 3-4 సంవత్సరాల నుంచి ఈ హోళీ అంటే లక్ష్మీనరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవ సందర్భంగా అన్నప్రసాద వితరణ జరుగుతుంది. దాదాపు 10,000 మందికి జరుగుతుందండి. అట్లాగే ప్రతి ఆదివారం కూడా గాలిగోపురం ఎదురుగా టిఫిన్ పంపిణీ, రాగి జావ పంపిణీ అవన్నీ కూడా గత 3 సంవత్సరాల నుంచి జరుగుతుందండి. మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలలో ఆఖరి ఘట్టమైన రథంలోని స్వామివార్ల దర్శనాన్ని పురస్కరించుకుని స్థానిక సగర భగీరథ యూత్ ఆధ్వర్యంలో మంగళవారం భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. గత 19 సంవత్సరాల నుంచి సగర భగీరథ యూత్ బ్రహ్మోత్సవాలలో రథోత్సవం రోజున ప్రసాదాలు పంపిణీ చేస్తూ పలువురు భక్తుల ప్రశంసలు పొందుతున్నారు. ఈ ఏడాది పులిహార, పానకం భక్తులకు పంపిణీ చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో యూత్ ప్రతినిధులు నక్కా నరసింహరావు, కటారి నాగరాజు, నక్కా మహేష్, ముద్రబోయిన దుర్గారావు, కటారి రామయ్య, నక్కా సిద్ధార్థ, బాల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. జై నరసింహ, జై నరసింహ, జై లక్ష్మీ నరసింహస్వామి, జై లక్ష్మీ స్వామి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలకి చేస్తున్న భక్తులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు శ్రీ స్వామివారి కళ్యాణం సందర్భంగా సగర భగీరథ యూత్ ఆధ్వర్యంలో అండ్ ఫ్రెండ్ సర్కిల్ పులిహార, మజ్జిగ, పానకము పంపిణీ చేయజరుగుతున్నది. కావున భక్తులు వినియోగించుకోవాలని సిద్ధప్రసాదం స్వీకరించిన ప్రార్థన. జై నరసింహ, జై నరసింహ, జై భగీరథ, జై భగీరథ. జై నరసింహ, జై సగర, జై సగర. మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం సందర్భంగా సగర భగీరథ యూత్ ఆధ్వర్యంలో పులిహోర, మజ్జిగ, పానకం పంపిణీ ప్రసాదం జరుగుతుంది. ఇది 19 సంవత్సరాల నుంచి మా ఫ్రెండ్స్ సర్కిల్ కానీ మా కులందరం నుంచి కానీ ఇది చేయడం జరుగుతుంది. జై నరసింహ, జై నరసింహ. మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలలో ఆఖరి ఘట్టమైన రథంలోని స్వామివార్ల దర్శనాన్ని పురస్కరించుకుని స్థానిక తిరువీధుల వారి పరివార సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం సంఘం అధ్యక్షులు తిరువీధుల రామకృష్ణ మాట్లాడారు. గత 19 సంవత్సరాల నుంచి సంఘం పలు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ వస్తోందన్నారు. పట్టణంలో జరిగే తిరునాళ్ల, ముక్కోటి, మహాశివరాత్రి ఉత్సవాలలో దేవాలయాల వద్ద భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేస్తున్నారు. ఈ ఏడాది భక్తులకు పులిహోర ప్రసాదంగా పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో తిరువీధుల సతీష్ కుమార్, సాంబశివరావు, శివశంకర్రావు, కృష్ణ చైతన్య, అశోక్, ఆంజనేయులు, రమణమూర్తి, లీలా మాధవరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మంగళగిరి పట్టణ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు కళ్యాణం సందర్భంగా మా తిరువీధుల వన సమారాధన కమిటీ ఆధ్వర్యంలో ప్రసాదం పంపిణీ జరుగుతున్నది. ప్రతి సంవత్సరం ఇట్లానే 2008 దగ్గర నుంచి తిరువీధుల వారు వన సమారాధన కమిటీ ఆధ్వర్యంలో పూల మార్కెట్ దగ్గర పెడుతున్నాము. ఫస్ట్ శివరాత్రి పెడుతున్నాం, తర్వాత ముక్కోటికి పెడుతున్నాం, తర్వాత రథోత్సవం బ్రహ్మోత్సవాలు పెడుతున్నాం. కావున భక్తులందరూ ఈ తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. క్షేమ సంఘం తరపున మా లక్ష్మీ నరసింహస్వామి గుడి దగ్గర ప్రసాదాలు పంపిణీ చేస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా ముక్కోటి రోజున, మహాశివరాత్రి రోజున, మా మంగళగిరి లక్ష్మీ నరసింహ రథోత్సవం రోజున ప్రసాదాలు పంపిణీ చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం. కావున అందరూ భక్తులందరూ హ్యాపీగా వస్తున్నారు. తిరువీధుల పరివార సంక్షేమ సంఘం మంగళగిరి వారిచే తిరునాళ్ళ సందర్భంగా ప్రసాదాల పంపిణీ కార్యక్రమం మా పెద్దలు, పూర్వీకులు అందరూ కలిసి దీన్ని ఎప్పటి నుంచో ప్రతిష్టాత్మకంగా ప్రసాదాల పంపిణీ కార్యక్రమం మంగళగిరి తిరునాళ్లకు, మంగళగిరి శివాలయం శివరాత్రికి మరియు ముక్కోటి ఏకాదశికి మా పెద్దలు, పూర్వీకులు ఎప్పటి నుంచో తరతరాలుగా పెట్టుకుంటూ వస్తున్న ఆచారాన్ని మా అధ్యక్షులు, నూతన అధ్యక్షులు తిరువీధుల రామకృష్ణ అండ్ ఆర్కే గారు మరియు కమిటీ సభ్యులు అందరం కలిసి ప్రతి సంవత్సరం తిరునాళ్ళకి, ముక్కోటికి, మంగళగిరి శివరాత్రికి ఎంతో వైభవంగా చేయడం జరుగుతున్నది. మా అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో అందరం ఇంత ఘనంగా జరుపుతున్నందుకు ఆ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు మాకు మరియు మంగళగిరి భక్తజన బృందానికి అందరికీ ఉండాలని కోరుకుంటూ మాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన లక్ష్మీ నరసింహస్వామికి ధన్యవాదాలు తెలుపుకుంటూ బ్రహ్మకుమారి సమాజం ప్రతినిధి బ్రహ్మకుమారి నాగమణి హోలీ ప్రాధాన్యతలను వివరించారు.
చెడుపైన విజయానికి గుర్తుగా ఈ హోలీ పండుగను జరుపుకుంటారు. హిరణ్యకశిపుడు కొడుకైనటువంటి ప్రహ్లాదుని చంపటానికి హిరణ్యకశిపుడు తన సోదరి హోలికను సహాయం తీసుకుంటాడు. హోలిక తన ఒడిలో ప్రహ్లాదుని కూర్చోబెట్టుకుని అగ్నిలో కూర్చుంటుంది. కానీ హోలిక దహనమవుతుంది, కానీ ప్రహ్లాదుడు బ్రతుకుతాడు. ఎందుకంటే విష్ణుమూర్తి నరసింహావతార రూపంలో హిరణ్యకశిపుని చంపిన దాని గుర్తుగానే ఈ హోలీ పండుగను జరుపుకుంటూ ఉంటారు. ఇంకా ఈ హోలీ పండుగ అనేది బృందావనంలో శ్రీకృష్ణుడు మొట్టమొదట రాధ పైన రంగులు చల్లిన దాని గుర్తుగా ఈ హోలీ పండుగ జరుపుకుంటారు. ఇది వసంత ఋతువు ఆరంభానికి గుర్తుగా ఈ హోలీ పండుగ ఉన్నది. ఈ హోలీ పండుగ యొక్క ఆధ్యాత్మిక రహస్యం ఏమిటి అంటే, హోలీ అంటే హిందీలో అయిపోయింది అని అర్థం. గడిచిపోయింది, ఏదో గడిచిపోయింది. పాత విషయాలు, పాత స్వభావ సంస్కారాలు, ఈర్ష, అసూయ, కోపం ఇటువంటి వికారాలని మర్చిపోయి కొత్త జీవితాన్ని ఆనందంతో గడపటానికి గుర్తుగా హోలీ ఉన్నది. ఇంకోటి హోలీ అంటే అర్థం పవిత్రత, శాంతి గుర్తుకి హోలీ అని అంటారు. ఇంకా హోలీ అంటే మీ వారిగా అవ్వటం అంటే భగవంతునికి సమర్పితం అవ్వటమే హోలీ. అందుకనే అంటారు గాడ్స్ కంపెనీ ఈజ్ ద బెస్ట్ కంపెనీ అని అంటారు. ఎప్పుడైతే పరమాత్మ యొక్క సాంగత్యం అనే రంగు మన ఆత్మ పైన పడుతుందో అప్పుడు ఆత్మలో ఉన్నటువంటి గుణాలు, జ్ఞానం, పవిత్రత, సుఖము, శాంతి, ప్రేమ, ఆనందం ఇవి రంగుల రూపంలో మన జీవితంలో ఉత్సాహాన్ని, ఆనందాన్ని తీసుకొస్తుంది. దేవుడు మనల్ని ప్రేమించి చక్కగా ఇలాగా యుద్ధ వాతావరణంలో ఉన్న వారి కొరకే మనం ప్రార్థన చేయడానికి రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపలు, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసం, దైవ సేవకులు చేస్తున్న ప్రార్థన, ప్రపంచ శాంతి కొరకు జరుగుతున్న యుద్ధము యొక్క మానకాలతో భారతదేశ పక్షమందు నేను మౌనముగా ఉండను, ఆంధ్రప్రదేశ్ పక్షమందు నేను ఓడపడ్డను. సమాధానకర్తయగు దేవుడు సాతానును శీఘ్రముగా మన కాలక్రమంగా శక్తి దక్కించుగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప మనందరి మీద ప్రపంచాంత వరకు తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభునేసుక్రీస్తు నామంలో మీ అందరికీ క్యాపిటల్ రీజన్ పాస్టర్స్ ఫెలోషిప్ తరపున వందనాలు తెలియజేస్తున్నాం. నేడు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధ వాతావరణాన్ని గురించి మేము ఎంతగానో బాధపడుతూ చింతిస్తూ ఉన్నాము. ప్రపంచము శాంతి సమాధానాలతో వర్ధిల్లాలని, యుద్ధము సమసిపోవాలని, ప్రజలందరూ సురక్షితంగా, క్షేమంగా, సౌఖ్యముగా ఉండాలని మేమందరం కూడా భారం కలిగి ప్రార్థన చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇరాక్లోను, ఇరాన్లోను, ఇజ్రాయెల్ దేశంలో, ఖతార్లో, బహ్రెయిన్లో,
మరి అబీదుబాయ్లో, అలాగే మరి అనేక ప్రాంతాల్లో, మరి కువైట్లో ఉన్నటువంటి ప్రజలందరూ సురక్షితంగా ఉండాలని మేము ప్రార్థన చేస్తున్నాం. దేవుడు చెప్పాడు, ఇది యుద్ధ వాతావరణములు జరుగుతున్నప్పుడు నా యొక్క రాకడ సమీపముగా ఉన్నదని మీరందరూ యోచించి భారం కలిగి ప్రార్థన చేయమని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మొట్టమొదట మనుష్య కుమారుడిగా, దైవ మానవుడిగా, పరిశుద్ధాత్మ ద్వారా కన్యమరియమ్మ గర్భము దాల్చగా పరిశుద్ధుడిగా జన్మించి పరిశుద్ధుడిగా జీవించి ఆయన పరిశుద్ధ రక్తాన్ని కల్వరి శిలువలో చిందించి ఆయన మరణించి చనిపోయి పాతి పెట్టబడి తిరిగి లేచారు. ఆయన రెండోసారి రాబోతున్నారు. యోధా గోత్రపు కొదమ సింహముగా ఆయన రాబోతున్నారు. కాబట్టి ఆయన యొక్క రెండవ రాకడ అతి సమీపంగా ఉన్నదని ప్రతి ఒక్కరూ గుర్తెరిగి దేవుని సన్నిధిలో బహుగా భారం కలిగి ప్రార్థన చేయవలసిన వారై ఉన్నారు. ఈ యుద్ధ వాతావరణము పూర్తిగా సమసిపోవాలని మేమందరం ప్రార్థన చేస్తున్నాము. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా ఈ దినమున దైవ సేవకులంగా కొద్దిమందిని చేరి మరి ఉదయకాల ప్రాతకాలపు ప్రార్థనా సమయంలో యుద్ధ వాతావరణంలో ఉన్నటువంటి మరి కొన్ని దేశాల కొరకై మనం ప్రత్యేకంగా ప్రార్థన చేయడానికి ఇక్కడ కూరి ఉన్నాం. అలాగే ఇంటర్మీడియట్ పిల్లలు, ఇంకా 10th క్లాస్ పిల్లలు, ఇంక ఇతరమైన పరీక్షలు రాస్తున్న పిల్లల కొరకై కూడా ప్రార్థన చేస్తున్నాం. ఐక్యరాజ్య సమితిలో మరి చక్కగా యుద్ధ వాతావరణమును దేవుడు అణిచిపెట్టి అందరి మధ్య సమాధానము దేవుడు దయచేయాలని, అలాగే మన మధ్య ఉన్నటువంటి రాజధాని ప్రాంతాల్లో కూడా దేవుని కాపుదల హస్తము, అలాగే మంచి మంచి కంపెనీస్ వచ్చి మన పిల్లలకి మంచిగా ఉద్యోగాలు ఇక్కడే దొరికినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. అలాగే ఇతర దేశాల్లో ఉన్నటువంటి ప్రియులు కూడా, మన దేశంలో ఉన్నవారు చాలామంది ఇతర దేశాలకు వెళ్ళి బ్రతుకు తెరువు కొరకై వెళ్ళారు. వారు కూడా యుద్ధ భయంలో లోపలే ఉండి ఎంతో బాధపడుతున్నారు. కాబట్టి వారు కూడా కొంతమంది ఇతర దేశాల్లోకి వెళ్ళి మరి దేవుని వాక్యం అందించడానికి కూడా వెళ్ళారు. వారు కూడా సురక్షితమైన స్థలంలోకి రావాలని మనమందరం ప్రార్థన చేస్తున్నాం. ఈ దినమున మరి ముఖ్యంగా మరి ప్రపంచంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నటువంటి వాతావరణం, మరి ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో మన తెలుగువారు ఎందరో మరి నిరాశ్రయులైనటువంటి పరిస్థితుల్లో మరి ప్రపంచ శాంతి కోసం, ప్రపంచ సమాధానం కోసం ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు, శాంతి సమాధానాలతో వర్ధిల్లాలని మరి దేవుని పిల్లలంగా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగుందనే మరి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ రాస్తున్న పిల్లల కోసం ప్రార్థన చేస్తున్నాం. మరి మార్చి నెల 16 నుంచి 10th క్లాస్ పరీక్షలు రాయబోతున్న పిల్లల కోసం ప్రార్థన చేస్తున్నాం. మరి ముఖ్యంగా ఇలాంటి డేస్లో ఈ 40 దినాల ఉపవాసాల్లో మరి ప్రజలందరి యొక్క క్షేమం కోసం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కోసం మరి మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము. మరి ప్రజలందరినీ కూడా ప్రభు కాపాడి, రక్షించి, భద్రపరిచి, సంరక్షించాలని ప్రార్థనలు చేస్తున్నాం. ఇప్పుడు సినిమా బ్రేక్. పాతదే కానీ కొత్త కొత్త ఐడియాస్ ఇన్వాల్వ్ చేస్తున్నారు. ఈ విషయం బయట ఎవరికి తెలియడానికి వీల్లేదు. కొత్త జనరేషన్ కదా యాంగ్జైటీ. ఇప్పుడు మిమ్మల్ని ఎవడు కాపాడతాడరా? ఎవడో టెన్షన్ పడకండి, నేను చూసుకుంటాను. ఓకే, బొంగు చూసుకుంటావు నువ్వు. ఇప్పుడు దాకా చూసుకున్నా చాలదా? If you want show the unit, I'll give you the best quotation. Best quotation మేమే ఇస్తాం. కొంచెం నీளమా, కొంచెం అగలమా వేయి. చాలా కోపం మీద ఉన్నాడు. మా అమ్మాయికి మంచి పెళ్లి సంబంధం చూసుంటాము. పై నెలలోనే పెళ్లి. నువ్వు చెప్పే ఛాన్స్ ఉండదు. నలుగురిలో నన్ను తలెత్తుకునేలా చేసే నువ్వు ఇవాళ నా వల్ల తలదించుకోవాలి. బుక్ మై షో అంటే ఇదే, మన షో మనమే బుక్ చేసుకోవటం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.